మన సురేష్ కొచ్చాట్లి గారు మీరు ఏం చెప్తున్నారు? సురేష్ కొచ్చాట్లి గారు బేసికల్లీ వారైతే చాలా క్లియర్గా చెప్పారు, ఒక పాజిటివ్ మెసేజ్ ఇచ్చారు. నిజంగా కత్తి వెంకట స్వామి గారు ఐ అప్రిషియేట్ నిజంగా మీరు ఏమన్నారంటే చెప్పిన మాటలు కూడా, అంటే ఏదైనా కానీ ఒక వచ్చిన రిజల్ట్ని గుర్తించడము, దాన్ని స్వాగతించడము లేకపోతే అంగీకరించడం ఉంటుంది చూసారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎనీ ఎలక్షన్ ఏది జరిగినా కానీ, ఫలితం ఏదైనా సరే, ఎట్లున్నా సరే. బట్ మీరు అన్నారు ఒక ప్రతిపక్ష పాత్ర, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం చాలా ఇంపార్టెంట్ అని ఈవెన్ వాజ్పేయి గారిని కూడా కోట్ చేశారు. అండ్ అప్రిషియేట్ దట్. నిజానికి ఇట్లాంటి డిస్కషన్స్ చాలా అవసరం ఎలక్షన్స్లో, వీటిల్లో. ఒకసారి ఎంత పడిపోయినా కూడా లేచి నేనే గెలిచాను అని చెప్పే నాయక గణం ఎక్కువ ఉన్న టైంలో వెంకటస్వామి గారు మాట్లాడిన మాటను డెఫినెట్గా అందరం స్వాగతించారు. సురేష్ కొచ్చాట్లి గారు, ఈక్వేషన్స్ కొంచెం నాకు వేరే పని ఉందండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ మీరు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి సురేష్ కొచ్చాట్లి గారు, ఇప్పుడు నేను సరే మనం లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ అనాలిసిస్. ఇందాక నుంచి చాలా మంది అడుగుతున్నారు, ఇది పని చేసిందా, అది పని చేసిందా, ఇది పోయిందా, అది పోయిందా, ఎక్కడ కోల్పోయాము, ఎక్కడ మిస్ అయిపోయాము అని చాలా మంది కమెంట్లు పెడుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ 7,000 లైవ్ వ్యూవర్షిప్ ఉంది మనకి. సో యాక్చువల్లీ ఫ్రీ బీస్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ₹1,00,000 మహిళల ఖాతాల్లో వేస్తాను, ఫటాఫట్ అనే నినాదం కావచ్చు. అంటే ఎక్కువ మందికి సంక్షేమ ఫలాలు కోరుకుంటున్నారా? ఈ ఎక్కువ ఇవ్వడం అనేది అంటే అభివృద్ధి ఎంత మేర జరిగింది, రోడ్ వేసావు కరెక్టే, కానీ నాకేంటి అనే ఒక భావనలో ప్రజలు ఉన్నారా అనేది ఒక కీలకమైన ప్రశ్న. దాని ప్రభావం ఎంత? అంటే అన్ని స్టేట్లలో అదే ఉండాలండి రాజసాయి గారు. రిజల్ట్ అన్ని ప్లేస్లో కాంగ్రెస్కి ఓట్లు వెళ్ళాలండి. ఓకే, తెలంగాణలో 8 సీట్లు ఎందుకు వచ్చింది బీజేపీకి? రైట్. ఓకే, మధ్యప్రదేశ్లో అన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి బీజేపీకి? ఛత్తీస్గఢ్లో బాగా చేశారు కదా, అది అన్నింటికి వన్ ఆఫ్ ద పూరెస్ట్ రీజన్స్. ఒడిశా తీసుకోండి, దానికైనా పూరెస్ట్. ఓకే, అట్లాంటి పరిస్థితి, అట్లాంటి ప్లేస్లో ఫ్రీబీస్ అనేది కొన్ని ప్లేస్లో వర్క్ అవుతుంది, కొన్ని ప్లేస్లో వర్క్ కాదు. నా అంచనా ప్రకారం ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్లో ఫ్రీబీస్ కాదు అక్కడ జరిగింది. మీరు అయోధ్యలో ఎలక్షన్ ఓడిపోయారంటే చాలామందికి తెలియదు, అయోధ్యలో మెజారిటీ పాపులేషన్ ముస్లిమ్స్. యాక్చువల్లీ అక్కడ చాలామందికి అది కూడా గుర్తులేదు. ఫైజాబాద్ యాక్చువల్లీ దట్ మెజారిటీ పాపులేషన్ ఇన్ దట్ ఏరియా ఇస్ ముస్లిం ఎనీవే. దట్ ఈస్ నాట్ అ మేజర్ థింగ్. కానీ మనం మాట్లాడుతున్న దాని ప్రకారం ఎక్కడ పోయింది అని ఒక క్వశ్చన్ వస్తుంది. మన ఇప్పుడు కూడా నేను ఎలక్షన్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు, మొత్తం ఈ అన్ని సీట్ బై సీట్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి స్విచ్ అయింది బీజేపీ, అది చాలా ఇంపార్టెంట్. మాయావతి ఫ్యాక్టర్ అయితే మనం మాట్లాడుకున్నాం సాయి గారు, కానీ అది కాకుండా బీజేపీ లూజింగ్ అండ్ సమాజ్వాదీ పార్టీ గెయినింగ్, లేకుండా కాంగ్రెస్ గెయిన్ చేస్తున్న సీట్లు కూడా ఉన్నాయి. ఓకే సార్, ఒక్క సెకండ్ సార్. నరేంద్ర మోదీ గారు ఒక ట్వీట్ చేశారు, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని ఆయన రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని వెల్లడించారు. ఒక ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చదువుతున్నాను నేను. పీపుల్ హ్యావ్ ప్లేస్డ్ దేర్ ఫెయిత్ ఇన్ ఎన్డీఏ ఫర్ ఎ థర్డ్ కన్సెక్యూటివ్ టైమ్. This is a historical feat in India's history. I bow to the Janata Janardhan for this affection and assure them that we will continue the good work done in the last decade to keep fulfilling the aspirations of people. I also salute all our Karyakartas for their hard work. Words will never do justice to their exceptional efforts. అని ఆయన ట్వీట్ చేశారు. అండ్ ఒడిశాకి సంబంధించి కూడా ఒక ట్వీట్ చేశారు ఆయన. థ్యాంక్ యూ ఒడిశా, ఇట్స్ ఎ రిసౌండింగ్ విక్టరీ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ సెలబ్రేటింగ్ ఒడిశాస్ యూనిక్ కల్చర్. బీజేపీ విల్ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ది డ్రీమ్స్ ఆఫ్ పీపుల్ అండ్ టేకింగ్ ఒడిశా టు న్యూ హైట్స్ ఆఫ్ ప్రోగ్రెస్. I am very proud of all our hardworking party కార్యకర్తాస్ for their efforts. ఒడిశాకి సంబంధించి పెట్టింది. And even ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ has given an exceptional mandate to NDA. I thank the people of the state for their blessings. I congratulate Chandrababu Naidu garu, Pavan Kalyan garu and the కార్యకర్తాస్ of TDP, Janasena, BJP for this empathetic victory. We will work for all round progress of AP and ensure the state prospers in the times to come. సో అఫీషియల్గా అయితే ఆయన విజయం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. సో నిజానికి డిసప్పాయింట్మెంట్ కి గురైనటువంటి కార్యకర్తలు ఫస్ట్ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదని. పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు, ఇండియా ఓడిపోయినప్పుడు, ఆ రోజు రాత్రి దేశంలో ఆల్మోస్ట్ అన్ని ఇంట్లో అసలు ఎవరు డిన్నర్ కూడా చేయరు, చాలా మంది మార్నింగ్ ఉంటారు. కానీ 2 రోజుల తర్వాత మర్చిపోతారు, నడిచింది పోనీ ఏం కాదు, అయింది కదా, ఓడిపోయింది కదా, నో ప్రాబ్లం, అక్కడ దాకా వచ్చినాం కదా చాలు అంటారు. ఇది కూడా అదే కాకపోతే సాయి గారు, వన్స్ ద ఎన్డీఏ గవర్నమెంట్ గెట్స్ ఇన్ టు రూలింగ్, అండ్ ఐ అప్రిషియేట్ దట్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, ఆయన వాయిస్ కూడా రేవంత్ రెడ్డి గారి వాయిస్ లాగా ఉంది. సో ఈ
పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద నెహ్రూ ఫ్యామిలీ. కార్యకర్తస్ ప్రాబ్లం లేదు. దీనికి మూడు రీజన్స్ ఒకటి. ఒకటైతే నేను చెప్పాను, యూ కెన్ గెట్ ఓవర్ ద డిప్రెషన్ వెరీ సూన్. అది ఒకసారి ద న్యూ గవర్నమెంట్ టేక్స్ ప్లేస్. సెకండ్ థింగ్, చాలా మంది అంటారు నాయుడు గారు